4 సంవత్సరాల తర్వాత రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ భారతదేశంలో అడుగుపెట్టారు. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఆయన ఇండియాకి రాలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈరోజు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. ప్రధాని మోడీ గారు స్వయంగా పుతిన్ గారిని రిసీవ్ చేసుకున్నారు. ఇద్దరు కలిసి ఒకటే కారులో మన ప్రధాని మోడీ గారు, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ ఇద్దరు కలిసి ఒకటే కారులో లోక్ కళ్యాణ్ మార్గ్ కి బయలుదేరి వెళ్లారు. అంటే ప్రైమ్ మినిస్టర్స్ రెసిడెన్స్ ని లోక్ కళ్యాణ్ మార్గ్ అని పిలుస్తాం అనమాట. 2 రోజుల పాటు రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ భారత్ లో పర్యటించనున్నారు. మనందరూ తెలుసు ఇండియా రష్యా ఆల్ వెదర్ ఫ్రెండ్స్ అని. ఇండియా రష్యా ప్రజెంట్ ట్రేడ్ $69 బిలియన్ ఉంటే ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు రష్యా కేవలం $5 బిలియన్. అంటే మనకి చాలా భారీగా వాణిజ్య లోటు ఉంది రష్యాతో. అంటే రష్యా మనకి చాలా ఎక్కువ అమ్మేస్తుంది అనమాట. అంటే రష్యా నుంచి మనం చాలా ఎక్కువ కొనుక్కొచ్చుకుంటున్నాం. ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. దాంతోపాటు ఇండియా రష్యా డిఫెన్స్ పార్ట్నర్షిప్ కూడా ఇప్పుడు బాగా న్యూస్ లో ఉంది. ఆల్రెడీ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మనం రష్యా నుంచి కొనుక్కున్నాం. ఇంకొన్ని ఆర్డర్ కూడా పెట్టుకుంటున్నాం అనమాట. భారతదేశం రష్యా దగ్గర నుంచి ఏవైతే సుఖోయ్ 57 5th జనరేషన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయో అవి కూడా కొనుక్కునే ఆలోచనలో ఉందన్నమాట. ఇవన్నీ గమనిస్తే కనుక ఇండియా రష్యా వచ్చే 2 రోజుల్లో అనేక డీల్స్ సైన్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది.